అపరిచితుడు అనమాట. నీకొక్కడికే కాదు, అందరికి ఈ మూవీ అనేది చాలా ఫేవరెట్ మూవీ అన్నమాట. అండ్ విక్రమ్ గారు యాక్టింగ్ కూడా సూపర్ హైలైట్. ఆ ఇద్దరు కాంబినేషన్ లో రావడం వల్ల ఆ యాక్టింగ్ ఆ డైరెక్షన్ రెండు కలిపి వస్తే ఆ బొమ్మ బ్లాక్ బస్టరే ఇంకా. అవును, అంటే నువ్వు ఆలోచించావా శంకర్ గారి సినిమాలు ఏంటంటే ఏదో జస్ట్ సినిమా తీసేస్తున్నాం అన్నట్టు కాకుండా ఒక మెసేజ్ ఇస్తారు సొసైటీకి. యా, ఇందులో కూడా నువ్వు అన్నట్టుగానే మెసేజ్ అనేది ఉంది. ఎలా ఒక మంచి పర్సన్ మనం మంచిగా ఉంటే ఏదైనా సొసైటీ బాగుంటది. ఎట్ ద సేమ్ టైం మనకి పురాణాల్లో ఇలాంటి ఏంటి పనిష్మెంట్లు ఉంటాయి అనే విషయం ఎవరికి తెలియదు. అవును, అది చూసినప్పుడు అందరికి ఓకే ఇవన్నీ ఇలాంటివి ఉంటాయేమో, పురాణాల్లో కూడా ఇలాంటివి ఉంటాయేమో, మనం ఏ తప్పు చేస్తే దేనికి ఎలాంటి శిక్ష ఉంటది అనే విషయాలు అప్పుడు తెలుసుకున్నారు. నేను ఆ సినిమా చూసిన తర్వాత కొన్ని పార్ట్స్ రీసెర్చ్ చేశాను, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, బట్ అలాంటి విషయాలు కూడా తెలుసుకునే వాళ్ళు ఉంటారు. ఇందులో శంకర్ గారి సినిమాల్లో నీకు ఒకటి చెప్పాలి, యాక్షన్ సబ్జెక్టు లేదంటే అనుకున్న కాన్సెప్ట్ ఇవన్నీ పక్కన పెడితే కామెడీ కూడా ఎక్కడ మిస్ చేయరు తెలుసా. కామెడీ కూడా ఉంటుంది, అంటే సిచ్యువేషనల్ గా స్టోరీలో ఇంక్లూడ్ చేసి కామెడీ పెడతారు ఆయన. ఈ సినిమాలో ఇప్పుడు రామన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, రాము క్యారెక్టర్, రాము వచ్చి హీరోయిన్కి లవ్ లెటర్ రాసే సీన్ నిజంగా అసలు ఎంత బాగుంటుందంటే ఇప్పటికీ కూడా తలుచుకుంటే నాకే అసలు అది లవ్ లెటర్ లా కాకుండా ఏదో జాబ్కి అప్లై చేస్తున్నట్టుగా